నమస్కారం. అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చలో అంశం కులగణన. కేంద్ర ప్రభుత్వం కులగణనని ప్రకటించింది. వివిధ పార్టీల ఒత్తిడితో, బీసీ సంఘాల ఒత్తిడితో కులగణన చేస్తాము, వచ్చే గణనలో కులగణన చేస్తామని తెలియజేసింది. దానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నామని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనతో పాటు స్టూడియోలో మనకు ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు ఐపీఎస్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. మనతో పాటు పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో అనేక ధర్నాలు కార్యక్రమాలు చేపట్టారు. కులగణన కోసం సెమినార్లు పెట్టారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా కులగణన అంశం మీద అనేక విధాలుగా ఇష్యూస్ని లేవనెత్తారు. వారితో పాటు స్టూడియోలో టి చిరంజీవులు గారు మనతో పాటు ఉన్నారు. వారు బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా పనిచేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో ఉధృతంగా చేపడుతున్నారు. అనేక విధాలుగా ఇష్యూని, ఈ కులగణన అంశాన్ని తెలంగాణలో లేవనెత్తు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి పెట్టి ఇక్కడ కులగణన చేపించి రిజర్వేషన్లు పెంచేటట్లు చేపించిన ముఖ్య నాయకుల్లో చిరంజీవులు గారు కూడా ఉన్నారు. వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ మనకు విజయవాడ నుంచి బ్రహ్మయ్య గారు, అన్నవరపు బ్రహ్మయ్య గారు మనతో పాటు స్టూడియోలో ఆన్లైన్లో వర్చువల్గా జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సార్ గారు కూడా ఈ అంశం మీద అనేక రకాలుగా రాస్తున్నారు, అలాగే లేవనెత్తుతున్నారు, ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో వీరందరూ కూడా ఈ అంశం మీద చూద్దాం. సార్, మొదటిగా పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు మీరు అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో కులగణన కోసం చేసిన పార్టీ ఓన్లీ బీఎస్పీ పార్టీ మాత్రమే అక్కడ చేపట్టింది, ఉధృతంగా చేపట్టారు. అనేక రకాలుగా సెమినార్లు పెట్టారు, కన్వెన్షన్లు పెట్టారు, ప్రొటెస్టులు, డిస్టిక్ వైజ్ ప్రొటెస్టులు పెట్టారు, కాన్స్టిట్యున్సీ వైజ్ ఇష్యూని లేవనెత్తారు. సో మీరు ఈ అంశాన్ని, మొత్తం అంశాన్ని, కులగణన అంశాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. కులగణన చేయాలి జనగణనతో పాటు అనే నిర్ణయాన్ని తీసుకుంది. సరే, ఇన్నాళ్ళుగా 60 సంవత్సరాల పాటు ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ కులాలైతే ఆధ్వర్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ పాలన సాగిందో ఆ కులగణనకి వ్యతిరేకం కాబట్టి కులగణన చేపట్ల. అవే కులాలు ఈ రోజున బీజేపీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. బీజేపీ కానీ, బీజేపీ అనుకూల పార్టీలు కానీ. వాళ్ళకు కూడా ఇది మింగుడు పడని సమస్య అయినప్పటికీ కూడా ఈ పాలక కులాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్మారెడ్డి కులాలు, ఆ కులాలకి మరి మింగుడు పడని దాన్ని మరి క్యాబినెట్ డెసిషన్ మోడీ తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయాలని అనటం మీద బీసీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ అంత ఈజీగా నమ్మటానికి లేదు. ఎందుకంటే ఇవి ఎవరికి తెలియదు కాదు, బీసీలు వెనకబడిపోయి ఉన్నారని చెప్పి. మరి బీసీలకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం చాలా తక్కువ. వాళ్ళు ఉన్నది 50% పైగా ఉంటే 15% ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతవరకు. మరి 3-4% ఉన్నటువంటి కమ్మారెడ్లు దాదాపుగా 50% వరకు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మరి జరిగిన ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 2902 మంది ఎమ్మెల్యేలు అయితే అందులో 1507 మంది కమ్మారెడ్లే. మరి బీసీలు కేవలం 498. ఈ ఎవరికి తెలియదండి, బీసీలు వెనకబడిపోయి ఉన్నారు, వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలా. ఈ రిజర్వేషన్లు ఇవ్వడానికే స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది ఆంధ్రప్రదేశ్లో. మరి సెంటర్లో ఇవ్వడానికి దాదాపుగా 50 సంవత్సరాలు పట్టింది. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ఈ పాలక కులాలు ఏవైతే ఉన్నాయో కమ్మారెడ్లు ఖచ్చితంగా బీసీలకి రిజర్వేషన్లు రాకూడదని చెప్పి ఇన్నాళ్ళు చేశారు. మరి ఈరోజు కులగణన అనే దాన్ని తప్పని పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ దివాళా తీసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏ రకమైన కెరిస్మాటిక్ లీడర్ లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు దిక్కుతోచల. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలను నమ్ముకోకపోతే రేపొద్దున ఈ పార్టీ అంతరిస్తుందని చెప్పి
సో ఏదో ఒక ఉద్యమం చేపట్టి మాకు కులగణన కావాలా అని చెప్పారు. వాళ్ళ పాలిత ప్రాంతాలు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో లైక్ కర్ణాటక ఇంతవరకు వాళ్ళు ఏం చేయలే. అయితే బీజేపీ ఎందుకు చేసింది? వాళ్ళ డిమాండే కాదు, ప్రజల్లో సైలెంట్ వేవ్ ఉంది ఈ రోజున. బీసీల్లో అన్యాయం జరుగుతుందని ఎట్లయితే ఉందో ఇది కాంగ్రెస్ చేసినందువల్ల వచ్చింది కాదు. ఈ రోజున బీహార్ ఎలక్షన్లు కానీ వివిధ రకాల రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లు కానీ బీజేపీ వాళ్ళు చేసుకున్న సర్వేల ప్రకారం సైలెంట్గా బీసీలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఈ కమ్మారెడ్డి లాంటి కులాలు ఆంధ్రప్రదేశ్ కానీ కమ్మారెడ్డి లాంటి కులాలు భారతదేశంలో కానీ ఉన్న వాళ్ళందరినీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మెప్పు పొందటానికి కులగణన చేసింది. అందువల్ల నిజంగా కనుక బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే 50% ఏదైతే బార్ ఉందో కాన్స్టిట్యూషనల్ బార్, సుప్రీంకోర్టు పెట్టిన బార్ని ఎత్తే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తేవాలా. 50% పైగా రిజర్వేషన్లు ఉండాలా అనే దాన్ని తీసుకురావాలి. ఎట్లయితే జయలలిత సాధించిందో, జయలలిత ఈ రోజున మరి తాను చేసిన పని ఏంటంటే 69% రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ తమిళనాడులో. మరి ఆవిడేమో బ్రాహ్మణ ముఖ్యమంత్రి. అప్పుడు ఆవిడ ఎలా సాధించింది? ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రి పివి నరసింహరావు హయాంలోనే మరి బీసీలకి చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని? అక్కడ బీసీలు ఉన్న పార్టీలు ఏఐడిఎంకే డిఎంకేలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి భయపడి చేశారు. కానీ ఈ బ్రాహ్మణ ముఖ్యమంత్రులు, బ్రాహ్మణ ప్రధానమంత్రులు, ఈ బ్రాహ్మణ బీజేపీ పార్టీలు, పాలక కులాల కాంగ్రెస్ పార్టీలు కావాలని చేసింది కాదు, తప్పనిసరిలో చచ్చినట్టు చేశారు. అందువల్ల ఇది బీసీలు గమనించాలి. చచ్చినట్టు ఈ పార్టీలు బీసీలకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి. అంతేగాని ఈ పార్టీలు నమ్ముకుంటే మాత్రం జరిగేది అన్యాయమే. సరే, ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో మరి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కులగణన గురించి పల్లెత్తుమాట మాట్లాడలా, మరి జనసేన మాట్లాడలా, మరి బీజేపీ అక్కడ ఉన్నటువంటి పురంధరేశ్వరి కమ్మ నాయకురాల ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ మాట్లాడలా. ఎవరు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ, షర్మిలారెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడలా. మరి కాంగ్రెస్ పార్టీ జబ్బలు తరుచుకుంటుంది ఈ రోజున ఢిల్లీలో, మా వల్లనే వచ్చిందని. మరి వచ్చిన పార్టీ షర్మిలారెడ్డి ఇంతవరకు మేము ఇన్ని ధర్నాలు చేశాం. అక్టోబర్ 9 నాడు కాంశీరావు వర్ధంతి రోజున మేము ధర్నా చేసాం విజయవాడలో. రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనం సృష్టించింది. ఎందుకో ఏమో ఏమరపాటున కొన్ని పేపర్లు కూడా బాగా ప్రకటించాయి. బహుశా పేపర్లో బాగా మైలేజ్ వచ్చినాక వాళ్ళు 4 గరుచుకుని ఇక ఈ మధ్య కవరేజ్ ఇవ్వటం మానేశారు. అలా ఏప్రిల్ 11 నాడు జ్యోతిబాపులే జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఎస్పీ ఆధ్వర్యంలో, ఈ బీసీ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాం. ఈ దెబ్బకి మొత్తం మీద ప్రజల్లో, నేను అందుకే చెప్తున్నా, ఒక సైలెంట్ వేవ్ ఉంది కాబట్టి ఈ సైలెంట్ వేవ్ ఒకే ఒక పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బీసీ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో దీన్ని సీరియస్గా తీసుకుని ఒక ఉద్యమ రూపంలో మేము ముందుకెళ్తున్న క్రమంలో ఈ కులగణన చేయాలనేటువంటి అభిప్రాయం, డెసిషన్ ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అందువలన ఈ పాలక కుల పార్టీలు ఇప్పుడైనా సరే మాకు అడ్డం తగలకండి, మాకు ఉన్న కులగణనని అన్యాయం చేయకండి. అన్యాయకుడు బీసీలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళని నమ్మద్దు. ఈ నాయకులు ఇంతవరకు చంద్రబాబు నాయుడు వెల్కమ్ చేస్తానే ఏమైనా ఒక మాట మాట్లాడా కులగణన గురించి? మరి జనసేన పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడా? షర్మిలారెడ్డి ఏమైనా మాట్లాడిందా? ఎవరు మాట్లాడట్లా. కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడా? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అగ్రకుల కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీలు, రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే పీడిత కులాల కార్యకర్తలను వేసుకుని కమ్యూనిస్ట్ రాజకీయాలు చేసి ఇంతవరకు ఆ పార్టీలు కూడా ఏం మాట్లాడట్లా. అందువల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీలు అప్రమత్తంగా ఉండాలి. ఈ పార్టీలని, ఏ పార్టీలు నమ్మద్దు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రండి, మనం ముందుకు కదులుదాం. ఈ ఖచ్చితంగా సరే ఈ కులగణన సరిగ్గా చేసేట్టుగా మనం ప్రయత్నిద్దాం. అంతేకాకుండా 50% బార్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో దాన్ని తొలగించాలని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కమ్మారెడ్లకు రిజర్వేషన్లు 10% ఇచ్చుకున్నారు. ఆ 10%కి ఈ బార్ పనిచేయదు, కానీ బీసీలకు ఇవ్వడానికే పనిచేస్తుంది. అంటే చూడండి, బీసీలకు గమనించండి, మన ఊళ్ళల్లో ఉన్న కమ్మ నాయకులు, మన రాష్ట్రాల్లో ఉన్న కమ్మ నాయకులు, మన నియోజకవర్గాల్లో ఉన్న కమ్మ నాయకుల్ని, రెడ్డి నాయకుల్ని నిలదీయాల. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నట్టు రాజకీయ నాయకులందరినీ తెలంగాణ ప్రజలు గొరావులు చేసి వాళ్ళ కథలనివ్వకుండా, తిరగనివ్వకుండా చేసి ఎలా అయితే తెలంగాణ సాధించుకున్నారో అదే పద్ధతిలో బీసీలు అందరూ కూడా ఉద్యమించాలా. ఈ కమ్మ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, రెడ్లని మొత్తాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. మీకు ఇంకో మాట చెప్తున్నా,
ఈ రోజున గత మార్చి నెలలో ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది ఆయన చంద్రబాబు నాయుడు. ఏమన్నాడు ఆయన? 34% నామినేటెడ్ పోస్టులు బీసీలకి ఇస్తామన్నాడు. ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలే. నిన్నగాక మొన్న DCMS పోస్టులు ఒక 10, డీసీ మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పోస్టులు ఒక 10 అనౌన్స్ చేశారు. ఈ 10 పోస్టుల్లో బీసీలకు సరైన స్థానం లేదు. ఎక్కడ చూసినా రెడ్లు కమ్మలే. పేరుకి క్యాబినెట్ డెసిషన్. అందుకనే చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ నమ్మద్దు. ఈ పార్టీలు మనవి కావు, ఇవి అగ్రకుల పార్టీలు. బీసీలు అప్రమత్తంగా ఉండాలా. కులగణన చేసి చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతిలో బీసీలకి MP సీట్లు, MLA సీట్లు వచ్చే వరకు ఈ పార్టీలు నమ్మద్దు. వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేస్తారు. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా డబ్బంతా ఈ పార్టీల దగ్గరే ఉంది. 30% డబ్బు కానీ, మరి 90% భూమి కానీ ఈ కులాల చేతుల్లోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యాపారాల కోసం, వాళ్ళ భూముల కోసం మనకి ఖచ్చితంగా వాళ్ళు మరి పాలనలో పార్టిసిపేషన్ చేయనివ్వాల్సి వస్తుంది, భాగస్వామ్యం ఇస్తారు. ఖచ్చితంగా మనం దాన్ని గమనించి మనం ఫైట్ చేయాలి. బీసీలని ఈ నిజమైనటువంటి చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతిలో మనకి సీట్లు వచ్చే వరకు, ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రైవేటు ఉద్యోగాల్లో మరి బీసీలకు వాటా దక్కేంత వరకు. అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 52% అని చెప్పి జగన్ బాబు సర్వేలో తేలింది. ఈ జగన్ రెడ్డి సర్వేలో చేసిన 52% బీసీలకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ ఎంపీలు కానీ ఇచ్చే విధంగా బీసీలు ఉద్యమించాలి. ఇవి మనకి ఇప్పుడున్న తక్షణమైన గోల్స్. 52% రిజర్వేషన్లు సాధించటం ఆంధ్రప్రదేశ్లో. మరి లాంగ్ రన్లో మనకు కావాల్సింది కులగణన, చట్టసభల్లో మరి ప్రైవేట్ సంస్థల్లో ఖచ్చితంగా మన జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు సాధించాలి. ఈ రకంగా మనం బీసీలు పనిచేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కూడా చెప్పారు, క్రిస్టోఫర్ జఫర్లెట్, ఇండియా సైలెంట్ రివల్యూషన్లో యూపీలో ఎలా అయితే సైలెంట్ రివల్యూషన్ వచ్చిందో అలాంటి సైలెంట్ రివల్యూషన్ ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తున్నారు. ఆ రకంగా అక్కడ సక్సెస్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. చిరంజీవి సార్, ఇప్పుడు మనం మొన్న చూసినట్లయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళు ఈరోజు తెలంగాణ మోడల్ని రోల్ మోడల్గా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని తెలియజేసింది. మీరు కానీ ఇక్కడ ఉద్యమం చేశారు. ఇక్కడ మీరు అనేక రకాలుగా ఉద్యమాలు ప్రెషర్ పెట్టి గవర్నమెంట్ చేత చేపించారు. కానీ డేటా బయటకు వచ్చాక కూడా మీరు క్రిటిసైజ్ చేశారు ఈ డేటా మీద కూడా. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి ముఖం చెప్పి అక్కడ ఢిల్లీలో కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి పెట్టేటట్టు అక్కడ కూడా మీటింగ్స్, ధర్నాలు అవన్నీ పాల్గొన్నారు. సో మీరు ఏం చెప్తారంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇక్కడ ఏ రోల్ మోడల్గా ఉండాలి, ఆ సర్వే ఎలా ఉండబోవాలి, అంటే సర్వే కాదు కానీ సెన్సెస్, రేపు వచ్చే సెన్సెస్ ఎలా ఉండాలి, రోల్ మోడల్గా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు సెన్సస్, సర్వే రెండు కూడా డిఫరెంట్ మోడల్స్ ఇవి. సెన్సస్ అనేది మ్యాండేటరీ, సర్వే అనేది వాలంటరీ. సో కంపల్సరీగా సెన్సస్లో సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 ప్రకారం జరుగుతుంది. సెన్సస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఒకటి ఉంది. సెన్సస్ చేసినప్పుడు మనం సాధారణంగా 14 కాలమ్స్ ఉంటాయి అందులో. ఇక్కడ మనం సర్వే చేసినప్పుడు 56 మెయిన్ కాలమ్స్ తీసుకొని మళ్ళీ 19 అందులో ఉపకులాలు కలిపి ఉప కాలమ్స్ కలిపి మొత్తం 75 కాలమ్స్ అయినాయి. సో ఈవెన్ బీహార్లో చేసినా వాళ్ళు 17 కాలమ్సే తీసుకున్నారు. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ మోడల్ తీసుకోవాలనే దాంట్లో తెలంగాణ మోడల్లో తీసుకున్న సర్వే ఫార్మేటు సెన్సస్కు షూట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని ల్యాండ్ వాళ్ళకున్న ప్రాపర్టీ కానీ, అదేవిధంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కానీ, ఇట్లా రకరకాలు మనం సేకరించడం జరిగింది. అది సెన్సస్లో అది ఉండదు. సెన్సస్లో వెరీ సింపుల్ ఫార్మేట్, ఓన్లీ 14 కాలమ్స్ ఉంటాయి అంతే. అయితే ఇక్కడ సెన్సస్లో మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాస్ట్ ఇక్కడ మనం తెలంగాణను తీసుకుంటే ఇక్కడ 134 కులాలు బీసీ కులాలు. బట్ వేరేజ్ ఓబీసీకి వచ్చేస్తే 92 క్యాస్ట్లే ఓబీసీలో ఉంది, మిగతా సెంటర్లో లేవు. సో దీన్ని ఎట్లా గుర్తించాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏంటంటే మీరు కాలంలో ఇప్పుడు ఆల్రెడీ కాలం నెంబర్ 8 సెన్సస్ కాలం ఉంది. అందులో ఏం చేస్తామంటే ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్ అంటాం అంతే. ఇప్పుడు దాంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేది పదం ఒకటి యాడ్ చేయాలి, అట్లనే బీసీ అనే పదం యాడ్ చేయాలి. ఓబీసీ అయితేనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది, బీసీ అయితేనేమో స్టేట్కి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాస్ట్లన్నింటినీ కూడా క్రోడీకరించేసి పబ్లిష్ చేయాలి. చేసేస్తే ఏమైందంటే ఫిలప్ చేసేటప్పుడు ఆ కోడ్ నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఇబ్బంది రాదు. సో ఆ విధంగా చేయొచ్చు, దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం లేదు.
అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలకు వాస్తవంగా ఎంత చిత్తశుద్ధి ఉందని ముఖ్యం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు 2010లో పార్లమెంట్లో తీర్మానం చేసేదాకా వాళ్ళు పట్టు వదలలేదు. సో అప్పుడున్న మన్మోహన్ సింగ్ మీద ప్రెషర్ పెట్టి 2011 సెన్సస్లో ఖచ్చితంగా కులాల లెక్క తీయాల్సిందని పట్టుబట్టినటువంటి వాళ్ళు. అదేవిధంగా 2018 ఆగస్టు 31 రోజు హోమ్ మినిస్టర్, ఆనాటి హోమ్ మినిస్టర్ అనేటువంటి మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా లోక్సభలో మేము 2021 సెన్సస్లో కులగణన చేస్తామని చెప్పినారు. కానీ మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2022లో మేము కులగణనకు వ్యతిరేకము, మేము చేయమని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే ప్రధానమంత్రి గారు ఏకైతో సేఫ్ హై, బాటింగేతో కాటింగే అని చెప్పేసి రకరకాల స్టేట్మెంట్లు కులగణనకు వ్యతిరేకంగా ఇచ్చారు. కులగణనకు వ్యతిరేకంగా అనేకమైన నరేటివ్స్ పబ్లిక్లోకి పంపించారు. సో అందుకే ఇవాళ ఒక అనుమానం ఉంది, ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరు ఊహించకున్న విధానంలో వీళ్ళు కులగణన చేస్తామని వచ్చారు అనేటువంటి దానిపైన అనేకమైన అనుమానాలు ఉన్నాయి. సో ఒకటి, కొంతమంది ఏమో బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ పుల్వామా ఇన్సిడెంట్, పహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇట్లా పెట్టినారంటే, సో ఎట్లా పెట్టినా మాకు సంబంధం లేదు, మేము దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. మీరు ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ అనౌన్స్ చేసిన దాన్ని చిత్తశుద్ధితో మీరు అమలు చేయండి అనేది ఫస్ట్ పాయింట్. ఇవాళ కులగణన అనేది 1931 తర్వాత ఈ దేశంలో జరగలేదు. రాష్ట్రాలు చేసినాయి, రాష్ట్రాలు సర్వే చేసినాయి, కానీ అవి సెన్సస్ చేయలే. సర్వేలో నేను చెప్పాను, ఇప్పుడు 75 కాలమ్స్ ఉన్నాయి, సబ్ కాలమ్స్తో పట్టుకుంటే కూడా. సో అన్ని కాలమ్స్ సెన్సస్లో ఎప్పుడు చేయరు. కాబట్టి సెన్సస్ అనేది యాక్యురేట్గా ఉంది. వాళ్ళ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ 1881 నుంచి నడుస్తున్నారు. 1881లో మీరు 8 కాలమ్స్ 9 కాలమ్స్ ఉండే, అది తీసి పెరుగుతూ ఇవాళ 14 కాలమ్స్కి వచ్చింది. సో ఇంకో 2 కాలమ్స్ ఉపకాలాలు వచ్చేస్తాయి దాంట్లో, సబ్ కాలమ్స్ ఏంటంటే ఓబీసీ అండ్ బీసీ అనేది అండ్ ఓసీ అనేది. సో అది చేసేసుకుంటే సింపుల్ ప్రొసీజర్, అందులో ఏం పెద్ద ఇష్యూ లేదు. అయితే మనం ఏమంటున్నామంటే బీజేపీ గవర్నమెంట్కు మీరు ఎట్లాగూ 2027లో ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలి, అదేవిధంగా మీరు కాన్స్టిట్యుయెన్సీస్ను పెంచుతామన్నారు, కాబట్టి జనాభా గణన అనేది కంపల్సరీ. సో ఈ జనాభా గణనలో కులగణన చేసినట్టయితే ఈ కులగణన ద్వారా నిజంగా గత 77 సంవత్సరాలుగా నష్టపోయినటువంటి కులాలేంటి, సో వారి యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి, మరి వారికి సామాజిక న్యాయం ఎట్లా అందిస్తామనే విషయం మన కులగణన ద్వారా బయటకు వస్తుంది. వాస్తవంగా మనం మొదటి నుంచి చెప్తున్నాం, శరీరంలో రోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ మనం టెస్టులు చేపిస్తాం. డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తే మరి రోగం ఏముందో తెలిస్తే దాని ప్రకారం చికిత్స జరుగుతుంది. కానీ అసలు ఏమి లేకుండానే నేను మందులు ఇస్తా మీరు వేసుకున్నట్ట పరిస్థితి ఉంది ప్రస్తుత పరిస్థితి. మీకు రోగగ్రస్తులు తెలుసు మాకు, కాబట్టి మేము మాత్రం డయాగ్నోస్టిక్ టెస్టులు ఏం చేయము కానీ మందులు ఇస్తాము. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ ఇన్ ఇండియా నౌ. సో అట్లీస్ట్ ఈ కులగణన అనేది అట్లాంటి దానికి చెక్ పెట్టి ఏ రోగం ఉన్నదో ఆ మందు ఇస్తే నిజంగా కూడా మనిషి బాగుపడతాడు. ఈ దేశం కూడా ఒక అగ్రరాజ్యంగా కావాలి. ఇవాళ మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనది 5 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది, రేపు ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ. ఎవరికా ఇది 3వ ఆర్థిక వ్యవస్థ? వాట్ ఇస్ అసలు పర్ క్యాపిటా ఇంకాని మీరు 145 కోట్ల జనాభాతో డిస్ట్రిబ్యూట్ చేసి మీరు చూస్తే $2,500 కూడా లేదు, హార్డ్లీ $2,700. సో అది కూడా ఇంకా నువ్వు అది అందరినీ టాటాలను బిర్లాలను అందరినీ కలుపుకొని ఇందులోకి వస్తే అంబానీ అదానీలను కూడా కలుపుకుంటే, కానీ వాస్తవంగా కూడా $500 కూడా రానటువంటి ప్రజానికం అనేకం 50% జనాభా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎకనామిక్ టర్మ్స్లో కాదు మాట్లాడాల్సింది భారతదేశంలో. ఖచ్చితంగా సామాజిక అంశాలు మనం ముడిపెట్టాల్సిందే. సో సామాజిక అంశాలు అభివృద్ధి కావాలంటే, వీళ్ళు సామాజికంగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కులగణన ఉంటే దానికి అనుకూలంగా మనం కొన్ని ప్రణాళికలు రచించి వాళ్ళ అభివృద్ధి కొరకు మనం పాటుపడవచ్చు. వాళ్ళ యొక్క ఎకనామిక్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ జనాభా మీరు లెక్క తీయండి, ఖచ్చితంగా భారతదేశంలో ఓసీలు అనేవాళ్ళు 15% మించి రారు 80%. సో 15% అందులో ఈడబ్ల్యూఎస్ అనేవాళ్ళు 5% కంటే ఎక్కువ ఉండరు 15%. అంటే 5% జనాభాకు నువ్వు 10% రిజర్వేషన్ ఇస్తావు. ఎస్సీలకు ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం ఇస్తాం. మరి బీసీలు ఖచ్చితంగా ఈ దేశంలో అది 52% వారు లెక్కగట్టింది. ఇది 1931 సెన్సస్ మీద మండల్ గారు లెక్కగట్టారు. కానీ ఈరోజు మీరు లెక్క తీయండి, అనేకమైన కులాలు మళ్ళీ బీసీ కులాలలో కలిసినాయి. సో ఈరోజు 56% ఖచ్చితంగా ఉంటుంది భారతదేశంలో కూడా మొత్తం.
సో 56% జనాభాకు తీసుకొచ్చి 27% రిజర్వేషన్ మీరు కేంద్రంలో ఇస్తారు, అది కూడా పూర్తిగా నింపుతలేరు, అది పరిస్థితి. రైట్ సార్. సో సార్ బ్రహ్మయ్య గారు, మీరు ఆన్లైన్లో జాయిన్ అయ్యారు, మీరు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కులగణన దేశవ్యాప్తంగా కులగణన జరగబోతుంది, రిజర్వేషన్ల అంశం ముందుకు రాబోతుంది. మళ్ళీ మనం ఏదైతే 90s 80s 90sలో చూసామో, అప్పట్లో మీరు యువతగా ఉన్నారు, సో అప్పట్లో చూసిన అంశం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెర ముందుకి రాబోతుందా అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవటం సముచితంగా ఉన్నది, ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నది. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం కులగణన చేయటం ఒక్కటమే కాదు. మండల కమిషన్ నివేదిక ఇచ్చింది. ఏమని ఇచ్చింది? రాజకీయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి. బీసీలలో ఎప్పుడైతే చట్టసభలకు సంబంధించి బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ అమలు చేస్తే, ఇవాళ పార్లమెంట్ లో చూసుకున్నట్లయితే 542 స్థానాల్లో 18 నుంచి 20% మాత్రమే బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అట్లే సుప్రీంకోర్టు జడ్జెస్ తీసుకుంటే అక్కడ కూడా 8% కంటే ఎక్కువగా లేరు దానికి సంబంధించి. అంటే ఈ యొక్క రిజర్వేషన్ లెక్కించడం ఒక ప్రధానమైన అంశం అయితే, దాన్ని చట్టసభలకు అన్వయించడం అనేది ప్రధానమైన అంశము ఇక్కడ దీనికి సంబంధించి. ఇది ఆ యొక్క కుల గణన యొక్క లక్ష్యం అట్లా ఉండాలి. ఇదే సమయంలో కుల గణనకు సంబంధించి ప్రభుత్వాలు స్పష్టమైన ప్రచారం చేయాలి. చేస్తే మేము ఈ సందర్భాల్లో కులగణనలో దీని చేయబోతున్నాము, దీనికి సంబంధించి మీరు ప్రజలందరికీ సంసిద్ధులై మీ సామాజిక వర్గాన్ని బహిర్గతం చేసుకోండి అని వాళ్ళు చైతన్యం చేయాలి ప్రజలని. ప్రభుత్వంతో పాటు కూడా బీసీ సంఘాలు, ఏత కుల సంఘాలు ఉన్నాయో కూడా వాటికి సంబంధించి కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మా ఇంటి పక్కన కమ్మారు అనుకోండి, ఆడాళ్ళంతా కూర్చున్న తర్వాత కులం పేరు చెప్పుకోవడానికి మొహమాటపడి మీరెవరంటే మేము కాపులం, మేము నాయుళ్ళం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో జరిగిన చాలా అంశాలు కూడా 46% అంటానికి కారణం కూడా అదే ప్రధాన కారణం. తెలంగాణలో నిజానికి 55% దాదాపు బీసీలు ఉన్నారు, కానీ 46కే గుర్తింపు పొందింది. కారణం ఏంటంటే దీని మీద మీకు సిస్టమేటిక్ గా సర్వే చేయకపోవటమే. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా సర్వే చేసే ముందు ఇది ఈ ప్రకారం చేస్తాం. అట్లాగే వీలుంటే ప్రభుత్వాలు కూడా పత్రికలకు, టీవీలకు ప్రకటనలు ఇవ్వాలి. ప్రకటనలు ఇచ్చే ముందు ఇప్పుడు అందాక చెప్పారు చిరంజీవులు గారు, కొన్ని ఓబీసీ కులాలు ఉన్నాయి, కొన్ని బీసీ కులాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ లిస్ట్ లో ఈ బీసీ కులాలు ఉన్నాయని చెప్పి ప్రకటన చేయాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ లిస్ట్ లో ఈ ఓబీసీ కులాలు ఉన్నాయని చెప్పి ప్రకటన చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు మా యొక్క బీసీ కులాన్ని మేము పోగొట్టుకోకూడదు, మా రిజర్వేషన్ మేము పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి బీసీ సంఘాలు, ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఏదైతే సర్వే చేయాలి ఉద్దేశం ఉన్నారో ఆ సర్వేని చిత్తశుద్ధితో అమలు చేయాలి. నోబెల్ ప్రైజ్ ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్తారు? ఆర్థిక ప్రయోజనాలు లేని దాంట్లో మానవీయ కోణం లేకపోతే ఆర్థిక యొక్క ప్రయోజనం వేస్ట్ అని చెప్తారు అనమాట దానికి సంబంధించి. అట్లానే ఏదైనా అభివృద్ధి, ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే బీసీ సామాజికం, రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యవంతులు కావాలి. అందుకే ఈ యొక్క కుల గణన అనేది ఉపయోగపడాలి. ఈ నేపథ్యంలోనే అందరూ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగనే ఇందాక చిరంజీవి గారు చెప్పారు, ఏం చెప్పారు? దాంట్లో 15% ఉన్న ఓబీసీలకు సంబంధించి నిజానికి ఎవరు అడగల, ఎవరు అడగకుండానే వాళ్ళే 10% ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళు 5% కూడా ఉండరు. అంటే 15 వాళ్ళ రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా వాళ్ళకి మనుషులు దొరకరు, అంత స్థాయిలో ఇచ్చారు. కానీ 52%, 31 1931 ప్రకారం 52 అని చెప్పారు. ఆ 52% ఇవాడికి ఇంప్లిమెంట్ చేయట్లా. మండల కమిషన్ పుణ్యమా అని చెప్పి 27% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 27%లో కూడా అనేక కారణాలు చెప్పి ఇవాళ ఐఐఎం సంస్థల్లో అది పూర్తి చేయట్లా. దానికి సంబంధించి కూడా అట్లాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఆప్షన్ గా ఉంది తప్ప కంపల్సరీగా లేదు నూతన ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ పాలసీలో. ఇటువంటి అంశాల్లో ఖచ్చితంగా ముందు బీసీ కులగణన జరగాలి. ఆ తర్వాత సంస్థాగతమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా వీళ్ళు రిజర్వేషన్ అమలు చేయాలి. చట్టసభలకు సంబంధించి చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఓకే సార్. సార్ పరంజ్యోతి సార్ గారు మనతో జాయిన్ అయ్యారు. బీఎస్పీ పార్టీ సీనియర్ లీడర్, అలాగే బీఎస్పీ పార్టీ
ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు, కులగణన సంబంధించి ఉద్యమాల్లో. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి మండల్ కమిషన్ రిపోర్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. సార్, మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అలాగే మీ కార్యాచరణ ఏంటి? అంటే నెక్స్ట్ కులగణన తర్వాత, లేకపోతే కులగణన జరుగుతున్నప్పుడు, కులగణన తర్వాత మీ కార్యాచరణ ఏంటి? కిరణ్ గారు, ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకొని కులగణన అనేటువంటిది జనగణనతో పాటు చేస్తా అని చెప్పేసి ప్రకటించింది. ఇది చాలా మంది కూడా ఆశ్చర్య చకితులు చేసింది. నిజంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనేటువంటి అంశంలోకి వెళ్తే, ఇప్పుడు నిజంగా ఈ కులగణన అనేటువంటిది ఉన్నటువంటి ఈ బహుజనుల యొక్క ప్రయోజనం కోసం చేస్తుందా, లేదా పొలిటికల్ ఉద్దేశంతో ప్రకటించింది అనేటువంటి విషయం ఈ రోజున ఒక అనుమానాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు కులగణనకు వ్యతిరేకంగా ఉండి, గత ఎన్నికల నుంచి మేము కులగణన చేస్తామని చెప్పేసి, మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పి ప్రకటించి అదొక ఆయుధంగా ఈ రోజున ఉపయోగించుకొని ప్రధానంగా ఈ బీసీ మిగతా వర్గాలందరినీ కూడా తన వెనక నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయం మనకందరూ కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వాలా, ముందు మేము కూడా కులగణన చేస్తామని చెప్పి ప్రకటిస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో చేసిందేమో అని చెప్పి ఒక అనుమానం ఉంది. ఎందుకంటే మనందరం కూడా తెలిసిందే, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మరి ఈ మధ్య హడావుడి చేసి ఆఖరికి వచ్చేలాగా ఎప్పుడు మహిళలకి రిజర్వేషన్లు అనేటువంటి అమలవుతున్నటువంటి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది కూడా అదే రకంగా జరుగుతుందేమో మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక కథ జ్ఞాపకం వస్తుంది మనకి. అదేంటంటే, మనకి ఈ కొంగని నక్క విందుకు పిలిచినట్లుగా, అట్లనే నక్కని కొంగ ఎందుకు పిలిచి అది ఏ విధంగా చేసిందో మనందరికీ తెలుస్తుంది. మరి ఒక పూజలో పెట్టి పాయసం తాగమంటే నక్క ఎలా తాగుతుంది? ఇట్లాగనే వీళ్ళందరూ కూడా ప్రకటించడమే కానీ వాస్తవానికి ఇది బీసీలకు లేదా ఈ కులగణన ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటి చేయడం అనేటువంటి దానికి వచ్చేలకి ఖచ్చితంగా ఇది ఒక మోసమైనటువంటి పద్ధతి అవలంబిస్తుందని చెప్పేసి మనం కూడా అనుకుంటున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవానికి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, కులగణన జరిగిన తర్వాత అల్టిమేట్గా దానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కులాల ప్రకారంగా మరి విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా, అట్లా చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కులగణన అనేటువంటిది చేసినప్పుడు మాత్రమే ఈ కులాల యొక్క సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే వీటికి దీనికోసం ప్రధానమైన అడ్డంకి ఏంటంటే, ఈ రోజున సుప్రీంకోర్టు పెట్టినటువంటి 50% క్యాప్, అంటే రిజర్వేషన్లకు ఎస్సీ బీసీలకు ఏదో ఈ రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు ఏదైతే క్యాప్ పెట్టిందో, సీలింగ్ లాంటిది, దానివల్ల ఈ రోజున ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కులగణన చేసి లేదా కుల సర్వేలు చేసి బీసీలకి మిగతా వర్గాలకి రిజర్వేషన్లు పెంచుదామని చెప్పేసి అనుకునే పని అయితే ఈ రోజున అది ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉంది. అది మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, మరి 50% సుప్రీంకోర్టు పెట్టేటువంటి సీలింగ్ని తీసేయడం కోసం ఈ రోజున చట్టాన్ని లేదా రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఏర్పాటు చేయాలని. మరి అది చేయకుండా ఇప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అంతకుముందు మరి బీహార్ కానీ కులగణన చేసి బీసీలకు ఉన్నటువంటి వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ జనాభా ప్రకారం ఈ రోజున రిజర్వేషన్ పెంచడానికి అవకాశం లేకుండా పోయింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 50% జగన్మోహన్ రెడ్డి ఈ బీసీ జనాభా ఉందన్నప్పుడు కూడా ఇప్పుడు అది చేయడానికి కూడా ఈ రోజున అవకాశం లేదు. దీంతో పాటుగా ఈ ఎస్సీలు కూడా, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు 2011 జనాభా లెక్కల తర్వాత మళ్ళీ జనాభా లెక్కలు తీయాల. ఇప్పుడు అనేక సర్వేలు కానీ మరి కొన్ని రాష్ట్రాల్లో చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం చాలా రాష్ట్రాల్లో ఈ రోజున ఎస్సీ జనాభా పెరిగినటువంటి జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. దానికి కూడా ఈ రోజున 50% సీలింగ్ అడ్డమవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేలాకి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి 49.5% ఆల్రెడీ
చేరుకుంది. అదే ప్రతి స్టేట్ గవర్నమెంట్లో కూడా మరి 50% వరకు ఆగిపోయింది. మరి ఎస్సీలకి 1% 2% పెరిగి జనాభా ప్రకారం ఇవ్వాలన్నా కూడా ఈ రోజున మరి సుప్రీంకోర్టు తీర్పు అడ్డవస్తుంది. అలాగనే ఎస్టీలకి చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళ జనాభా కూడా పెరిగింది. జనాభా పెరిగేదానికి అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వాలన్నా కూడా మరి అది ఈ సీలింగ్ అడ్డమవుతుంది. అంతేకాదు ఈ జీవో నెంబర్ 3 అని మీ అందరికి తెలిసిందే. అది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చిన జీవో నెంబర్ 3 ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి ఆ ప్రాంతంలో 100% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే షెడ్యూల్ ప్రాంతాల్లో, అంటే గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు వాళ్ళకి అక్కడే ఇవ్వాలనేటువంటి 100% ఇవ్వచ్చు అనేటువంటి అంశం మీద మరి జీవో నెంబర్ 3 అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే మరి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎలా కొట్టేసిందంటే దాదాపుగా ఒక 18 సంవత్సరాలు దాన్ని విచారించిన తర్వాత 2020లో కొట్టేసింది. ఏమంటుందంటే మరి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అక్కడ ఉద్యోగాలు కానీ, అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ 100% ఇవ్వచ్చు. అక్కడికి వేరే వాళ్ళు పనిచేయడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఆ ఉద్యోగాలు అక్కడికే ఇవ్వాలనేటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయం ఏదైతుందో మరి దాన్ని ఈ 50% సీలింగ్ అనేటువంటిది అడ్డం పెట్టి దాన్ని కూడా కొట్టేసింది. ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద ఈరోజు వాస్తవానికి మన్యంలో బంద్ జరుగుతుంది. నిన్న ఈరోజు మన్యం మొత్తం కూడా జనరల్ బంద్ చేస్తున్నారు అక్కడ గిరిజన జేఏసీ వాడు. కాబట్టి ఏంటంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వీళ్ళ జనాభా ప్రకారం ఈ రోజున రిజర్వేషన్లు పెంచాలంటే ఈ 50% సీలింగ్ అనేటువంటి సుప్రీంకోర్టు పెట్టింది అడ్డమవుతుంది. కాబట్టి నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం శుద్ధి ఉంటే ఖచ్చితంగా ముందు ఆ 50% సీలింగ్ ఎత్తేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మరి ఇప్పుడు దాకా కులగండ మీద కార్యాచరణ తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగనే నేషనల్ లెవెల్లో కూడా అనేక విధాలుగా మేము దాన్ని ఆందోళన రూపంలో ముందుకు తీసుకెళ్ళాం. మరి ఇప్పుడు ఈ 50% సీలింగ్ అనేటువంటి సుప్రీంకోర్టు ఏదైతే పెట్టిందో ఉన్నటువంటి ఆ సీలింగ్ ఎత్తేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చట్టసభల్లో మరి దాన్ని రాజ్యాంగాన్ని మార్చేటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ క్యాప్ని ఏదైతే సీలింగ్ని తీసేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ మేరకు మేము కూడా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉండవలసిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్ కన్క్లూడింగ్ రిమార్క్స్గా పూర్ణచంద్రరావు గారు కన్క్లూడింగ్ రిమార్క్స్ చాలా క్లుప్తంగా. ఇందులో బేసికల్గా కులగణన ఎందుకు చేస్తున్నాం మనం? కులగణనలో అన్ని కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం, మరి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఉండాలని, అంటే అటు చట్టసభల్లో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ, ఎకానమీలో కానీ ఉండటం అనేది చాలా అవసరం. నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళే నయం అనిపిస్తారు. ఒకసారి 1930 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ ఎప్పుడైతే ఎస్సీలకు రిజర్వేషన్ కావాలన్నాడు ఆయన, దాన్ని వెంటనే ఆమోదించారు 1930. అదే రిజర్వేషన్లు ఇచ్చారు. ఏది చట్టసభల్లో ఇచ్చారు, విద్యా ఉద్యోగాల్లో కూడా ఇచ్చారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఎస్సీలతో పాటుగా ఇవ్వటం జరిగింది. సరే, అంబేద్కర్ యాక్చువల్గా ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియను పెట్టడం కనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రజాపాలనలో భాగస్వామ్యం ఉంటే అప్పుడు ఖచ్చితంగా శాంతి భద్రతలు బాగుంటాయి, అసంతృప్తి ఉండదు. అప్పుడు ఈ పాలక కులాలకి నిజంగా ఒక రకమైనటువంటి సివిల్ వార్ జరగకుండా అంబేద్కరు ఆ రోజున ఆ రకంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏమైంది, మన గ్రామాల్లో ఏ వర్గాలైతే, ఏ కులాలైతే మరి ఆధిపత్యం చెలాయిస్తాయో అదే కులాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం, కేంద్ర ప్రభుత్వాలు ఉండటం వల్ల బీసీలకి రిజర్వేషన్ చేయలే, కులగణన చేయలే. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నిజమైన మహాత్ముడు ఈ భారతదేశంలో ఉంటే అంబేద్కరే నిజమైన మహాత్ముడు. అందువల్ల ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు నిజంగా వాళ్ళు సహృదయంగా ఖచ్చితంగా కులగణన చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి మరి జనాభా దామాషా పద్ధతిలో అటు ఆర్థిక రంగంలో కానీ, ఇటు సామాజిక రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ సమైనటువంటి ప్రాతినిధ్యం గనక చేయకపోతే ఖచ్చితంగా దేశంలో బయట శత్రువు సంగతి దేవుడెరుగు,
బయట శత్రువుని ఏం చేస్తున్నారు, ఏం చేయగలరు అనే దానికి చాలా విస్తారమైన వ్యవస్థ ఉంది. ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, మరి దానికి డీల్ చేయడానికి ఇండియన్ ఫారిన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తర్వాత ఈ సంపద సమకూర్చుకున్నటువంటి అంబానీలు, అదానీలు వాళ్ళ ఇంట్రెస్టులు కాపాడటం కోసమైనా సరే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఎట్లాగో చేస్తారు. అది పుల్వామా దాడి కాదు, లేకపోతే మన పహల్గామ్ది కాదు, పాకిస్తాన్ డీల్ చేయటం కాదు, దానికి కావాల్సిన సాధన సంపత్తి మొత్తం భారతదేశానికి ఉంది. అందువల్ల వీళ్ళ గొప్పతనం ఏంటో, వీళ్ళ గొప్ప ఏ రకంగా చేయగలరో చూద్దాం గత నెక్స్ట్ 5-6 నెలల్లో. అయితే ఇప్పుడు చేయాల్సింది మరి కేబినెట్ నిర్ణయం ఎట్లయితే తీసుకున్నారో దీన్ని అమలుపరచడం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టు 34% నామినేటెడ్ పోస్టులు, జగన్ సర్వేలో ఏదైతే 52% బీసీలని తేలిందో 52% నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. మీరు ఓన్లీ కేబినెట్ నిర్ణయాలు కాదు, నిజంగా ఇంప్లిమెంట్ చేయండి. వైస్ ఛాన్సలర్ని అదే దామాషా పద్ధతిలో పెట్టండి, జిల్లా అధికారులను పెట్టండి. మరి ఎంపీ ఎమ్మెల్యేలని రేపొద్దున ఎవరిని చేసినా సరే మరి జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు 52% వాటా ఇవ్వాలి. ఆ డైరెక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఓకే, ఇది చర్చలో భాగంగా కులగణన చేయడం కాదు, కుల చిత్తశుద్ధితో 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలంటే మేమెంతో మాకంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కాలని ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, అలాగే మన పరమజ్యోతి గారు, అలాగే బ్రహ్మయ్య గారు, ఇప్పుడే మాట్లాడి వెళ్ళిన చిరంజీవి గారు అందరూ ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నారు. అది ఈ అధికారంలో చర్చలో అంశం. మరొక అంశంతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.